హాయ్. సో మీరు ఇంకా మృత్యుంజయ రివ్యూ చూడకపోతే ఇక్కడ వేస్తా. ఒకవేళ మీరు ఇంకా మెన్షన్ హౌస్ మల్లేష్ మూవీ రివ్యూ చూడకపోతే ఇక్కడ వేస్తా. సో నౌ కమింగ్ టు ద మూవీ ఎస్ సరస్వతి గారు లేదు, నేనే రెస్పెక్ట్ ఇచ్చా. సరస్వతి అంటే చదువుల తల్లి కదా, అలా ఇచ్చామన్నమాట. సో ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, సినిమా స్టార్టింగ్లోనే మీకు ప్లాట్ చెప్పేస్తారు. అంటే ట్రైలర్లో కూడా చెప్పారు. సినిమా స్టార్టింగ్లో మీకు అర్థమైపోతుంది. సరస్వతి కనిపించడం లేదు, సరస్వతి ఎక్కడికి వెళ్ళింది, సరస్వతి స్కూల్ ఎగ్గొట్టిందా లేకపోతే కిడ్నాప్ చేశారా అనేది మీకు స్టోరీ ప్లాట్. సో ఈ మూవీ మొత్తం మనకి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, వీ కెన్ కాల్ ఇట్ అస్ థ్రిల్లర్ ఆల్సో. మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. చెప్తున్నా కదా, పర్ఫార్మెన్స్ బై వరలక్ష్మి శరత్ కుమార్ గారు, ప్రకాష్ రాజ్ గారు, సప్తగిరి గారు, వీళ్ళు మెయిన్ చాలా బాగా చేశారు. అండ్ మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ వీళ్ళు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ చూస్తే మీకు ఫేసెస్ గుర్తుంటాయి. అండ్ స్పెషల్ క్యామియో వచ్చేసి మీకు మూవీలోనే రివీల్ అవుతారు. ఎందుకంటే నేను ఆ స్పెషల్ క్యామియో గురించి చెప్పాలి అనుకోవట్లేను, ఎందుకంటే వాళ్ళే రివీల్ చేయలేదు కాబట్టి నాకెందులా. సో మిగతా క్యారెక్టర్స్ కూడా వాళ్ళు చాలా బాగా చేశారు. కంప్లీట్లీ బేస్డ్ ఆన్ థ్రిల్లర్. మీకు ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే పీక్, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ హానెస్ట్లీ వెంట్ వెరీ స్లో, చాలా స్లోగా వెళ్ళింది. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా మళ్ళీ చాలా బాగుంటుంది. మిక్స్డ్ మూవీ అన్నమాట నాకు, కానీ ఈ మూవీ బాగుంటుంది. ఇప్పుడు ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై తమన్ గారు, ఓకే తమన్ గారు ఇంపాక్ట్ అనిపించలేదు, కానీ తమన్ గారు మ్యూజిక్ కొట్టారు. దీన్ని కిడ్నాప్ చేసి మరీ కొట్టేసుకున్నారని బయట టాక్, ప్రమోషన్లో అలానే చూపించారు. ఇట్ వాజ్ ఓకే. సాంగ్ ఒకటి బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, క్యారెక్టర్ పర్ఫార్మెన్స్లు కూడా బాగున్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, వరలక్ష్మి శరత్ కుమార్ గారి ఈ మూవీకి డైరెక్టర్. షీఈ్ యాక్టర్ అండ్ షీఈ్ ఆల్సో డైరెక్టర్ అండ్ లవర్ ఆల్సో, ఫైటర్ ఆల్సో. అట్లా ఓవరాల్గా మూవీ ఎలా అనిపించింది అని చెప్పాలంటే, ఇట్ వాజ్ ఏ డీసెంట్ వన్ టైం వాచబుల్ ఇన్ థియేటర్స్ ఫర్ మీ. ఎందుకంటే ట్రైలర్ చూసిన వాళ్ళకి ఒక యాంటిసిపేషన్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. కానీ సినిమా చూస్తున్నంతసేపు అరే ట్రైలర్లో చూపించింది ఆల్రెడీ సినిమాలో చూసేసాం కదా, తర్వాత ఏముంటుంది అని ఉంటుంది. సో ట్విస్ట్లన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. నాకైతే ప్రకాష్ రాజ్ గారు ఈపీ అయ్యారు అనిపించింది మూవీలో. అంటే నమ్ముతాడు మోసపోతాడు. అంత ఫైనల్గా బాగానే జరిగింది అని అనుకుంటాడు, కానీ మళ్ళీ మోసపోతాడు. కానీ ఫైనల్గా ప్రకాష్ రాజ్ గారు ఏం చెప్తారు తెలుసా? జస్టిస్ జరిగింది అంతే, ఇంతకంటే వేరే మాటలు లేవు నా దగ్గర. సో ఇది మీరు వన్ టైం వాచ్ ఇన్ థియేటర్స్ అని చెప్తాను నేను. అండ్ మరీ అంత లాగ్ కూడా ఏం లేదబ్బా, అంత బాగానే జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఈ వీక్లో మొత్తం 4 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మృత్యుంజయ రివ్యూ పడిపోయింది మనకి, మార్నింగే మెన్షన్ హౌస్ మల్లేష్ పడిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు సరస్వతి రివ్యూ చెప్పాను. బై ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ మధ్యలో మీకు సాంప్రదాయాన్ని సొప్పిని సుతపుష్ని రివ్యూ కూడా పడిపోతుంది. సో ఇవన్నీ మీ రివ్యూస్ మీరు మిస్ అవ్వద్దు అని అనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ అందర్ వీడియో మామ. బాయ్.